బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడిన జల విలయంతో మృతుల సంఖ్య 165కు చేరక గల్లంతైన వారి సంఖ్య ఏకంగా 826కు పెరిగింది. ఇక గల్లంతైన వారిలో 579 మంది పర్యాటకులు, 85 మంది భద్రతా సిబ్బంది, జల విద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 162 మంది ఉద్యోగులు ఉన్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఇక వరదల తీవ్రతకు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు నేపాల్ ఆర్మీ రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లు, అత్యవసర యంత్రాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. శిథిలాలు, బురదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 165 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. ఇక గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైటికా నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ క్రాంతి. నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటే కోసి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, దాండింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, నవాల్పారాసి తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా నేపాల్లోని 7 జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా నేపాల్ రాజధాని కాఠ్మండూకు 125 కిలోమీటర్ల దూరంగా ఉండగా టిబెట్ సరిహద్దుకు పక్కనే ఉంటుంది. మనకు వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. స్క్రీన్ లో చూస్తున్న దృశ్యాలను చూస్తుంటే ఎంత విధ్వంసకరంగా ఉందో, ఎంత భీతి కొల్పే విధంగా తెలుస్తున్నాయి. ఈ నేపాల్ చైనా సరిహద్దులోని రసువా గల్లీ సర్వం కోల్పోయినట్టు మనకు తెలుస్తోంది. వరద వస్తున్న శబ్దాలు విని చాలా మంది ప్రజలు పరుగులు తీస్తున్నా కూడా మెరుపులా వచ్చిన వరదలు వాళ్ళందరినీ కూడా కుమ్మేసింది. ఇటు వరద, బురదతో కూడిన ఉప్పెన లాంటి మొత్తం కూడా వచ్చి కుమ్మేసింది. దీంట్లో నేపాల్లో దాదాపు సగం నేపాల్ పూర్తిగా సర్వస్వం కోల్పోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ఇటు ఆస్తి నష్టం కూడా చాలా పెద్దగా జరిగింది. 384 మెగావాట్లు ఉత్పత్తి చేసే 8 హైడ్రల్ పవర్ ప్లాంట్స్ పూర్తిగా వరద దాటి ధ్వంసం అయ్యాయి. మరో 4 నిర్మాణంలో ఉన్నాయి కూడా ధ్వంసం అయిపోయాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు అధికారికంగా ఉన్న సమాచారం ప్రకారం 850 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీళ్ళందరిలో కూడా ఎక్కువ గల్లంతైన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం అంతా కూడా బయట వాళ్ళే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే మనకి అధికారిక లెక్కల ప్రకారం 200 వరకు మృతులు ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల్లో గానీ గల్లంతైన వారిలో గానీ అంత విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కేవలం మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు 150 మంది వరకు ఉన్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 8 హెలికాప్టర్లతోటి నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేస్తుంది. దీంట్లో డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు సహాయం కోసం. ఇక అక్కడ పూర్తిగా జల విద్యుత్ కేంద్రాలు కొలాప్స్ అవడంతో, ప్లస్ ఇటు స్తంభాలు ఇవన్నీ నేలకొరగడంతో మొత్తం కూడా నేపాల్ అంధకారంలో ఉన్న పరిస్థితి ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినిపోయింది. ఇవి కొంత సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఇటు ప్రపంచ దేశాలు కూడా ఈ నేపాల్ కి సాయం చేస్తే ముందుకు వస్తున్నాయి. ప్రయాణంగా భారత ప్రధాని మోడీ నేపాల్ ప్రధానితో మాట్లాడారు. ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. అక్కడ జరిగిన ప్రమాదం పైన ఈయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అన్ని విధాల మద్దతుగా అండగా ఉంటామని చెప్పి భరోసా కల్పించారు. ఇప్పటికే అత్యవసరమైన ఔషధాలు ప్లస్ ఫుడ్ సంబంధించినవి పంపించారు. అంతేకాకుండా మన నుంచి కూడా మన సైన్యాన్ని కూడా అక్కడికి పంపించారు. సరిహద్దుల వెంబడి సహాయం చేస్తున్నారు. ఇక నేపాల్ కి సరిహద్దులో ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ కూడా అప్రమత్తమైంది. ఆ ప్రాంతాల్లో వరద వచ్చే ప్రమాదం ఉండడంతో ఈ ఏదైతే జలాశయాలు నేపాల్లో నదులతో లింక్ అయినో వాటి గేట్లు తెరిచి ముందే వరదని దిగువకు వదిలేశారు. ఇది పరిస్థితి. అంతేకాకుండా ఇటు నేపాల్లోని ఇండియన్ ఎంబసీలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మన భారతీయులు ఎవరైనా అక్కడికి పోయి నేపాల్కి పోయి సమాచారం లేని వాళ్ళు, గల్లంతైన వారికి గురించి సమాచారం ఇవ్వడానికి, తెలుసుకోవడానికి నేపాల్లోని ఇండియన్ ఎంబసీలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించే, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటు తెలంగాణ సచివాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హెల్ప్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. అయితే క్రాంతి కుమార్, ఆ విజువల్స్, ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తే చాలా భీతవహంగా ఉంది. బురదతో మొత్తంగా కమ్మేసింది ఇళ్ల మధ్యలో కూడా. అయితే హెలికాప్టర్లతో నేవీ అయితే ఆర్మీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినాక కూడా కొంత కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సాంకేతిక సమస్యలు అనేవి కొంత ఆలస్యం అవుతున్నాయి, ఆటంకం ఏర్పడుతుంది అనేది తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి క్రాంతి కుమార్? మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇటు
అంటే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఈ టెలికమ్యూనికేషన్ స్తంభాలు కానీ విద్యుత్ స్తంభాలు కానీ పోతాయి. అయితే వాటిని కొంత రిపేర్ చేసి తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఏకంగా ఈసారి 8 హైడ్రల్ పవర్ ప్లాంట్స్ తో పాటు 4 నిర్మాణంలో ఉంటాయి కాబట్టి ఆ విద్యుత్తుని లైన్లు పునరుద్ధరించిన విద్యుత్ తీసుకొచ్చి రావడం మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చాలా చోట్ల సెల్ ఫోన్ టవర్స్ ఇవన్నీ పోయాయి. వీళ్ళు ఇది ఆర్మీ నెట్వర్క్ మీద డిపెండ్ అయి పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓవరాల్ గా ఎక్కడ ఎవరున్నారు అన్ని కమ్యూనికేషన్ కానీ అక్కడి నుంచి వాళ్ళు తీసుకురావడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా బురదతో కూడుకొని పోయింది. ఇటు ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒండ్రు మట్టితో కూడుకున్న బురద కావడంతో పెద్ద ఎత్తున కొట్టుకొచ్చింది. అందులో రాళ్లు, మంచు గడ్డలు ఇవన్నీ ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. పెద్ద తీవ్ర నష్టం ఏర్పడింది. 4 అంతస్తుల భవనాలు కూడా ఈ వరద దాటి కొట్టుకొని పోయినంటే మనం ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా అయితే ఈ కారణం వచ్చేసి దీంట్లో వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే ఈ వరదలు రావడానికి కొద్ది నిమిషాల ముందు అక్కడ టిబెట్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 4.4గా నమోదైంది. దీని వల్లనే వచ్చాయని చెప్పి అందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కాదు, ఈ కూలిపోయిన పర్వతాలన్నీ కూలిపోవడం వల్ల వరదలు వచ్చాయని మరికొంత శాస్త్రవేత్తలు దీని గురించి అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హిమాలయాలు ఇలాంటి జనరల్ రెయిన్ బాంబ్ అంటాం మనం, క్లౌడ్ బారెస్ట్ గానీ రెయిన్ బాంబ్ అని అంటాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున కుండపోతల వర్షాలు వస్తాయి. ఆ వర్షాల వరదలకి ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే నిన్న ఎక్కడ కూడా పెద్ద వర్షం నమోదైన దాఖలాలు అయితే లేవు. ఎక్కడ కూడా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి ఆ నదుల్లో డ్యాముల్లో పడడం వల్ల డ్యాములలో నీళ్లు ఎక్కువైపోయి వరద ఉధృతి ఎక్కువై కొట్టుకొని వచ్చి డ్యాములు ఇవన్నీ కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి. ఎస్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. मान्छेहरू कहाँ गयो